सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुलमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026వ సంవత్సరం జనవరి నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏలనాశి ప్రారంభం. ఇది రెండో భాగం జరుగుతుంది. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాల 6 మాసాలు ఏలనాడు శని ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే అన్ని రాశుల్లోకి కూడా ఈ రాశి కొంచెం ప్లస్ పాయింట్ కనబడుతుంది. రవి, బుధుడు, కుళ్ళు, శుక్రుడు, కేతువు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. బుధాదిత్య యోగం. ఏ వ్యాపారమైనా తిరుగు లేకుండా సాగుతుంది. బాగా సంపాదించడానికి అవకాశం ఉంది. మరి కుజుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా పనికొస్తుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. కేతువు బాగున్నాడు, మంచి జ్ఞానం కలుగుతుంది. అయితే చదువు అనేది కాస్త కష్టం, ఉద్యోగంలో ప్రమోషన్ల కష్టం, వచ్చే డబ్బులు శని, జన్మ శని. ఎన్ని డబ్బులు వచ్చినా సరే హారతి కర్పూరమే మొత్తం తగలబడిపోవడం. ఏమవుతుందంటే ఇదివరకు పూరి పాకాలు ఉండేవి, తాటాకుల పాకాలు. ఒక చిన్న అగ్గిపుల్ల వేస్తే గట్టిగా ఉందనుకోండి, చిన్న అగ్గి తగిలితే చాలు మొత్తం దగ్ధమైపోతుంది. నువ్వు ఎంత సంపాదించినా జన్మలో ఉన్నటువంటి శని వల్ల మొత్తం పాడైపోతుంది. అయితే ఎంతో బాగుంది ఒక్క శనిదారు అన్నిటినీ పాడు చేయటానికి. ఈ శని వల్ల చాలా నష్ట కష్టాలు. గురువు కూడా 4 ఉన్నాడు, మరి జన్మంలో శని ఉన్నాడు. వీళ్ళిద్దరి వల్ల విపరీతమైన ఖర్చులు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అది చూపించుకోకపోతే మాత్రం, దానికి తగిన ఉపశమనం చేసుకోకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. అక్కడ లేదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి. ఏలినాడు శని అనేది 30 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ 30 సంవత్సరాల్లో వచ్చేది ఈ జన్మశని. మధ్యలో ద్వాదశంలో ద్వితీయంలో కంటే జన్మలో ఉన్న శని బాగా ఇబ్బంది పెడతాడు. ఈ జన్మశని, ఈ మీనరాశికి జన్మశని. ఈ జన్మశనిలో వచ్చేటువంటి నష్టాలు సామాన్యంగా ఉండవు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ముందు ప్రతిరోజు కూడా దేవతా పూజల కంటే తల్లిదండ్రులను బాగా చూసుకోండి, భార్యను బాగా చూసుకోండి. ఎవరి వల్ల ఎటువంటి దుఃఖం కష్టం పడకుండా వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో ఉంటే తీసుకురండి. చాలా చోట్ల వింటున్నా, వృద్ధాశ్రమంలో ఏమిటా మీ పరిస్థితి అంటే, ఒక్కసారి నా కొడుకుని, కోడల్ని, పిల్లల్ని చూడాలనుంది, ఒక్కసారి వాళ్ళని చూపించమని అడుగుతున్నారు. వాళ్ళు తిండి తింటల్లా మీకోసమే తప్పిస్తున్నారు. అది వృద్ధాశ్రమంలో దింపిన వాళ్ళు బాగా ఆలోచించండి. ఇది ఒక్కసారైనా సరే యూట్యూబ్లో చాలా చోట్ల వింటున్నాను. ఇది తల్లిదండ్రుల్ని బాధ పెడితే మాత్రం చాలా కష్టాలు, నష్టాలు ఎక్కువవుతాయి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మరి 4వ వాడు దేవుడు. మొట్టమొదటి వాడు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల్ని చూడకపోతే జన్మనిచ్చిన తల్లిని మించినటువంటి వాడు లేరు. అటువంటి తల్లిని బాధ పెడితే ఎన్ని జన్మలకు కూడా మనకు పాపం పోదు. దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి పెట్టి మిగిలింది మనం తింటాం ధర్మం. కాబట్టి
విదేశాల్లో ఉన్న వాళ్ళేమో వృద్ధాశ్రమాల్లో వదులుతున్నారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు తల్లిలో చచ్చిపోయినారంటే మాకు సెలవు లేదు, ఎవరైనా తగలేయండి, నేను వీడియోలో చూస్తా. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది మంచిది కాదు, ఇది ధర్మం కాదు, హిందూ మతానికి సంబంధించిన ధర్మం కాదు. ఇటువంటివన్నీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఏళ్ళనాటి సెల్లో వాళ్ళు పడే నష్టం కష్టం ఎవ్వరు పడరు. ఇటువంటివి ఏదో చేసి ఉన్నా ఇప్పుడు చేస్తూ ఉన్నా ఈ మేన్ రాశి వాళ్ళు జాగ్రత్త పడండి. వాళ్ళని చూడండి, వాళ్ళని తీసుకొచ్చుకోండి ఇంట్లోకి. కనీసం ఇంట్లోకి వారానికి ఒకరోజు ఇంటికి తెచ్చుకోండి. వాళ్ళు తృప్తిగా ఉండేట్టుగా చూడండి. ఎందుకంటే వాళ్ళు అసంతృప్తి పడితే మనం ఎందుకు పనికిరాం. కాబట్టి భార్యని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడటం చాలా అవసరం. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయితే శని వల్ల మాత్రం చాలా విపరీతమైన నష్టం, యాక్సిడెంట్ కావచ్చు, దెబ్బలు తగలవచ్చు, హాస్పిటల్ పాలు కావచ్చు. మరి ఈ దెబ్బ తగిలితే మాత్రం కోలుకోలేని పరిస్థితి రావచ్చు. జన్మశని చాలా కష్టాలు పెడతాడు. కానీ రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఏకాదశిలో ఉన్నారు, చాలా మంచి సమయం. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తల్లిదండ్రులని, భార్యని, గురువుని, వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించుకున్న వాళ్ళని, తల్లి తండ్రి గురువే కాదు, మిమ్మల్ని ఆశ్రయించుకొని మీకు సహాయం చేసి అమరసపుత్రులు అన్నారు. మనం చదువుకుంటే రోజుల్లో ఇతర ఊళ్ళల్లో పోయి చదువుకుంటూ ఉంటే మనకు అన్నం పెట్టిన వాళ్ళు ఉంటారు. అయ్యో కూర ఇవ్వటమో అన్నం పెట్టడమో చేస్తారు. వాళ్ళు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువ. గురువులు ఉన్నారు, వాళ్ళు చదువులోనే కాదు పుస్తకాలు కూడా కొన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ర్యాంక్ వస్తే ఎంతోమంది చదువుకు ఉపయోగపడ్డ వాళ్ళు ఉన్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా వాళ్ళు సహాయం చేసి ఉంటే వాళ్ళని జీవితంలో మర్చిపోకూడదు, వాళ్ళని పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటివి విస్మరించడమే మనకు వచ్చినటువంటి బాధలకు కారణం అవుతుంది. ఈ ఏళ్ళనాడు శని మాత్రం జన్మశని బాగా ఇబ్బంది పెట్టేవాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా, ఎందుకంటే 5 గ్రహాలు బాగున్నాయి, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు బాగున్నది. గ్రహాలు రావు, శని, గురువు 3 గ్రహాలు బాగాలేవు, 5 గ్రహాలు బాగున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముందు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి. శనికి ప్రతి శనివారం అభిషేకం చేయించుకోండి. నల్ల నువ్వులతో అభిషేకం చేయించుకోండి, నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు శివాలయంలో చండీ ప్రదక్షిణ ఉంటారు, ఆ ప్రదక్షిణ చేయండి. ఈ రాశివాళ్ళు ఇక్కడి నుంచి 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళండి. ప్రతిరోజు తెల్లవారుజాము సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవండి. మరి సూర్య నమస్కారాలు చేయండి. మరి చీమలకు ఆహారం పెట్టండి, ఆవులకు ఆహారం పెట్టండి. మీ చేతనైతే ఎవరికైనా అంత అన్నం పెట్టిన తర్వాత మీరు తినండి. అట్లా చేయండి, మీకు బాధలు సమస్యలు అన్నీ పోతాయి. ఒకటే చెబుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగితే వాళ్ళకంటే గొప్ప వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకంటే తక్కువ వాళ్ళని పిలవట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు, వాళ్ళు అట్లా వేలు పెట్టి నాయకులు రాసుకొని పోతారు, అంటే తినొస్తారు. అంటే తింటే హీనంగా చూస్తారు భయం వీళ్ళకి. ఇట్లాంటి అలవాట్ల వల్ల ఏమవుతుంది, చాలా చోట్ల చాలా సమస్యలు. తెచ్చింది మొత్తం మిగిలిపోతుంది, మొత్తం తీసుకెళ్ళి దెబ్బలో బాధిస్తున్నారు. సాయంత్రం దాకా వస్తారని చూస్తారు. సాయంత్రం కూడా ఎవరు తింటారు పెడితే? అన్నం లేని వాడికి అన్నం పెడితే పుణ్యం. ఎక్కడి దాకా అవుతుందండి. ఒకటే మాట చెబుతున్నా, మా ఇంట్లో మా నాన్నగారి టైంలో మాకు జరిగేది. 6 ఉండేవాడు. 6 సరిపోయే వంట కూడా ఉండేది కాదు, ఎవరినో తెచ్చేవాళ్ళు. అన్నం పెట్టమంటే ఆ మనిషికి పెట్టి మిగిలింది తలాకాస్త తినేవాళ్ళు. అది ఎంతో పుణ్యం. ఉండి దానం కాదు, లేని పరిస్థితుల్లో దానం చేయాలి. ఆ రోజుల్లో లేని పరిస్థితుల్లో మరి వాళ్ళకి పెట్టి తలాకాస్త తిని కడుపు నిండా మనుషులు తాగాం. అట్లా బతికాం కాబట్టి వాళ్ళ సుఖంగా బతకగలుగుతున్నాం. మంచి అనేది వాళ్ళు నేర్పారు. ఆ మంచి అనేది మనకు రావటం లేదు. ఆ మంచి వస్తే మనం బాగుంటాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా
డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఏలినాటి శని సమస్యలు బాగా విపరీతంగా ఉంటాయి. ఇందులో ధనుర్మాసం విష్ణుమూర్తిని పూజించండి. పితృదేవతను తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి తర్పణాలు అవి చేయండి, వాళ్ళు కలుసుకోండి. 365 రోజులు ఒక్కరోజు వాళ్ళకి లెక్క. అటువంటి పుణ్యకాలంలో తర్పణ చేయండి. మీకు అన్నీ బాగుంటాయి. స్వస్తి.